వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. హాయ్ అండి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అదే ఆయిల్తో మళ్ళీ మనము రైస్లో కలుపుకుంటాం కాబట్టి అది వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేసి యథావిధిగా కొంచెం సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత అది బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. కిలోకి 1 కిలో మటన్ వేసుకోవాలండి. అదే మటన్ 1/2 కిలో తీసుకుంటే 1/2 వేసుకోవాలి ఈక్వల్గా. ఎందుకంటే అది రైస్ అంతా చక్కగా పీసెస్తో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కొంచెం తక్కువైనా ఏం కాదు, చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు చేసుకోండి. నేను మటన్లో చూడండి, ఈ గరం మసాలా ఉన్నాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, కొంచెం బిర్యానీ ఆకు, తర్వాత కొంచెం అనాస పువ్వు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత దీన్ని నేను బాగా కలుపుకున్నాను. కొంచెం పసుపు కూడా, పసుపు ఎక్కువ వద్దండి, కొంచెం లైట్గా కొంచెం పసుపు వేసుకొని బాగా, అది మటన్ కాబట్టి కొంచెం నీసు వాసన ఉన్న పోవడానికి మనం పసుపు యాడ్ చేస్తాం. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత కారం కూడా వేయాలి కదా, కారం వేసుకున్నాను. దీనికి మసాలా కారం కంటే పొడి కారం అయితే బాగుంటుంది. ఈ పొడి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలపాలంటే మనం విడివిడిగా వేసుకున్న మసాలా ఫ్లేవరు ముక్కుకి అంటుకోవాలి, అంత బాగా కలుపుకోవాలన్నమాట. ఈ బిర్యానీ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే అండి, మన ముస్లిమ్స్ చేస్తారు కదా, ముస్లిమ్స్ చేసిన బిర్యానీ అంటే అందరు ఇష్టపడతారు కదా, అంత టేస్ట్ ఉంటుంది. మరి ఇది మీరు చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చెయ్యండి. నేను చూపించే ప్రతి రెసిపీ కూడా సింపుల్గా ఉంటున్నాయి, టేస్ట్గా ఉంటున్నాయని చాలా ప్రశంసలు వస్తున్నాయండి. కాబట్టి మీరైతే, నేను కూడా అలా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇది చెయ్యండి. ఇప్పుడు చూడండి, నేను గరం మసాలా పౌడర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ ఏంటంటే ఇది బిర్యానీ మసాలా. ధనియాల పౌడర్ కూడా, ధనియాలు, జీలకర్ర, ధనియాలు 2 కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది బాగా మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 1 అవర్ అండి, మినిమం 1 అవర్, 1.5 అవర్ కలిపి పెట్టుకున్నామంటే చాలా బాగా మ్యాగ్రేట్ అవుతుంది. దాంట్లో మనము కొంచెం చిలికి పెట్టుకున్న పెరుగు 1 కప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు పూర్తిగా చీల్చకుండా సగం చీల్చి వేసుకోవాలి. అంతేకాదు, ఫ్రై చేసిన ఉల్లిపాయలని మనం ముందుగా ఇందులో వేసుకొని సగం వేసుకోవాలి, సగం ఉంచాలి. ఇందులో సగం వేసుకొని దీంతోపాటు బాగా కలుపుకోవాలి. ఆ ఉల్లిపాయలుగా ఉండవండి, చక్కగా దాంట్లో కలిసిపోతాయి. అవి బాగా ఫ్రై అవుతాయి కాబట్టి పౌడర్లాగా అయిపోద్ది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ని వేస్ట్ అవ్వదని చెప్పాను కదా, ఇందులో కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఇందులో బాగా కలిపి పెట్టుకోవాలి. మనము ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట ఉన్న ప్రాబ్లం లేదు. కానీ 1 అవర్ అయితే ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూడండి, రైస్ కూడా నేను ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. వాటర్ పోసుకొని కడిగేసి వాటర్ పోసి నానబెట్టాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి ముక్క అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా లైట్గా కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, ఇవి వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ 1:3 రేషియోలో వేసుకోవాలి. మనం దమ్ము పట్టినట్టు 1కి 2 చొప్పున వేసుకోకూడదు. ఎందుకంటే కొంచెం వాటర్ పక్కకు తీసేస్తే అది రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంచెం సాల్ట్ కూడా ఇందులో
రైస్లో సరిపడినంత వేసుకోవాలి, లేదంటే చప్పగా అవుతుంది. వేసుకున్న తర్వాత మనము రైస్ వండుకొని పెట్టుకోవాలి. ఈలోగా పక్క స్టవ్ మీద మనం ఈ మటన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. మటన్ అనేది మనకి తొందరగా ఉడకదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ మటన్ లేతదైతే తొందరగా ఉడుకుతుంది, లేదు అంటే అది ముదురుదైతే కొంచెం మనకి వాటర్ ఎక్కువ పడుతుంది. దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి, అది చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన దాంట్లో ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకొని దాని మీద మనము వండుకున్న రైస్ని దీని మీద వేసుకోవాలన్నమాట. ఈ రైస్ మనం తక్కువ రైస్ కాబట్టి ఒక లేయరే వేసుకుంటున్నాము కర్రీ మీద. అదే ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు సగం అన్నం పెట్టాలి, సగం కర్రీ వేసుకొని అలా మళ్ళీ రైస్ పెట్టి ఆ విధంగా మనము లేయర్స్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము అన్నం ఎప్పుడు పూర్తిగా ఉడికించుకోకూడదు. 3/4 మాత్రమే ఉడికించుకోవాలి. 1/4 అన్నం కొంచెం గట్టిగా ఉండాలి. అలా అయితేనే రైస్ బాగుంటుందండి. ఇలా మనము అన్నం పెట్టుకున్నాం కదా, దాని మీద మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి మటన్ బిర్యానీ. అది మెయిన్ కావాల్సింది నెయ్యి. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. దాని మీద ఫుడ్ కలర్స్ ఒక 2 కలర్స్ తీసుకున్నానండి. అది మన ఆప్షను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆరెంజ్ ఒకటి, ఎల్లో ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫుడ్ కలర్స్ వాడటం మంచిది కాదు అంటారు, కానీ మనమైతే రెగ్యులర్గా వాడాం కదండి. అప్పుడప్పుడు ఇలా చేసుకున్నప్పుడే వాడతాం కాబట్టి నో ప్రాబ్లం. అయితే చూడండి, నాది రెడీ అయిపోయింది. నేను చేసింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మనము కలుపుకుందాం. కలుపుకోవడం ఎలా అంటే ఒక్కసారే పైనుంచి కలపకూడదండి. ఒక సైడ్ నుంచి మనము తీసుకుంటూ రావాలి. ఒక సైడ్ నుంచి నెమ్మదిగా అన్నం అనేది ముక్క అవ్వకుండా, అంటే పీసెస్లో అవ్వకుండా చూసుకోవాలి. బాస్మతి రైస్ చక్కగా పొడవుగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, నాకు అయితే ఇంత ముక్క కూడా అవ్వలేదు, చక్కగా పొడవుగా ఉంది రైస్. పీసెస్ కూడా చక్కగా ఉడికాయి. కింద నుంచి పైకి ఒక సైడ్ నుంచి తీసుకుంటూ రావాలి. నేను మీకు మంచి మంచి రెసిపీస్ అందించాలని నేను చాలా ప్రయాసపడుతున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.